హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ యుద్ధం రెండో భాగాన్ని వినేద్దాం. గుడిలో గంగోత్రి కూడా అదే గుడిలో పని చేయడానికి వస్తుంది. కిరీటి ఆ కార్ అతను చెప్పిన దగ్గరికి వచ్చి చుట్టూ చూస్తూ వంటశాల వైపే చూస్తాడు. అక్కడే వంటశాలలో కూరగాయలు కోస్తూ ఉంటుంది గంగోత్రి పక్కన ఆమె ఏదో చెప్పేసరికి ఆమె చూపించిన వైపే చూస్తూ ఉంటుంది గంగోత్రి పని ఆపి మరీ చూడడం చూసి ఆమె చూస్తున్న వైపే చూస్తాడు కిరీటి. అక్కడ ఒక అతను అతని భార్యని చేతుల్లో ఎత్తుకొని తల వంచి ఆమెతో కబుర్లు చెప్తూ వెళ్తూ ఉంటాడు. కిరీటి గంగోత్రులకి తల వంచడం వల్ల వాళ్ళ ముఖం కనిపించదు, కానీ ఎక్కడో చూసామో అనుకుంటారు. ఒక్క నిమిషం. గంగోత్రి అటే చూస్తూ చేతిలో ఉన్న కూరగాయలు కట్ చేయబోయి అమ్మా అంటూ వేలు తెగి రక్తం వస్తుంటే చేతిని దులుపుకుంటూ ఉంటుంది. కిరీటి అది చూసి కూడా నిశ్శబ్దంగా కారు అతని కోసం చుట్టూ చూస్తూ ఉంటాడు. గంగోత్రి నోట్లో రక్తం కారుతున్న చేతిని పెట్టుకుని తన ఎదురుగా కనిపిస్తున్న కిరీట్ని చూసి పైకి లేచి, ఏంటి బావ నా కోసం వచ్చాడా, నా కోసమే వెతుకుతున్నాడా అనుకుంటూ దగ్గరికి వెళ్ళబోతుంది. కిరీటి ఆ కారు అతను వచ్చేసరికి అతనికి తాళం ఇచ్చి వెనక్కి తిరుగుతాడు. గంగోత్రి కిరీటి వైపే చూస్తూ ఉంటుంది. కిరీటి చూసి కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళబోతూ తన చేయి పట్టుకునేసరికి వెనక్కి తిరిగి గంగోత్రి చెంప మీద ఒక్కటేస్తాడు. గంగోత్రి చెంప మీద చేయి పెట్టుకుని బావా అంటూ అతని వైపే చూస్తుంది. హే అంటూ కిరీటి ఏదో అనబోయి గంగోత్రి ఒక చేతిని చెంప మీద పెట్టుకొని మరో చేత్తో చీరని పట్టుకోవడం చూసి తన చేతిని పట్టుకుంది ఎవరా అని చూసుకుంటాడు. ప్రార్థన కిరీటి చేయి పట్టుకుని ముందు పడ్డ తన జుట్టుని మరో చేత్తో సరిచేసుకుంటూ తను వేసుకున్న పొడవు గౌన్ మడిచి చంక కింద పెట్టుకుని ఉంటుంది. కిరీటి కిందికి వంగి ప్రార్థన జుట్టు మొత్తం ముందు పడి కళ్ళకు అడ్డుగా వస్తుంటే తన చేతి వేలతో వెనక్కి పెట్టి తనకు పెట్టిన బేబీ క్లిప్ ఊడిపోయి డ్రెస్ మీద ఉంటే దాన్ని తీసి జుట్టుకు పెడతాడు. ప్రార్థన కిరీటిని పట్టుకున్న చేతిని వదిలేసి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటుంది నవ్వుతూ. నేను నీకు తెలుసా అంటాడు కిరీటి చిన్నగా నవ్వుతూ. హా తెలుసు, నువ్వు రాత్రి నన్ను ఎత్తుకున్నావు కదా, నీ పక్కనున్న అంకుల్ రాత్రి బయట ఎందుకు వచ్చావు అని నన్ను తిట్టాడు, నువ్వేమి ఇక్కడ కిస్ ఇచ్చావు అంటుంది ప్రార్థన. పాప ముద్దుగా చెప్తుంటే గంగోత్రి నవ్వుతూ పాప వైపే చూస్తూ ఉంటుంది. కిరీటికి రాత్రి బాగా తావడం వల్ల పెద్దగా గుర్తుకుండదు. గంగోత్రికి రాత్రి చెప్పింది ఈ పాప గురించేమని అర్థమై, నిన్న రాత్రి వాసు అన్న చెప్పాడు బావా, తిన కోసమే నువ్వు ఆలస్యంగా వచ్చావని అంటుంది. కిరీటి గంగోత్రి ముఖం చూసి పాపని ఎత్తుకుని అవునా, రాత్రి నేను ఎత్తుకున్నానా అంటాడు. అవును, ఇప్పుడు కూడా ఎత్తుకున్నావు కదా అంటుంది కిలకిల నవ్వుతూ. కిరీటికి ప్రార్థన నవ్వు చూసి మనసుకి హాయిగా అనిపిస్తుంది. తన గుండెకి హత్తుకుని కళ్ళు మూసుకుంటాడు. అప్పుడే భైరవ మండోదరి పాప కోసం ఇద్దరు గుడి మొత్తం కంగారుగా వెతుకుతుంటారు. గంగోత్రి దగ్గరకు వచ్చి పాపని ముట్టుకోబోతుంది. కిరీటి గంగోత్రి పాపని ముట్టుకొనివ్వకుండా కొద్దిగా దూరం జరిపి మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు అంటూ చుట్టూ చూస్తూ అడుగుతాడు. ప్రార్థన దూరం నుంచి వెతుకుతున్న భైరవాన్ని చూసి నాన్న అని గట్టిగా పిలుస్తుంది. తన గొంతు విన్న వెంటనే భైరవ ప్రాణం తిరిగొచ్చి ఒక్కసారిగా వెనక్కి తిరిగి మండు అక్కడ ఉన్నట్టుంది రా అని దగ్గరికి వెళ్తాడు. రోజు పాపని చూస్తుండడం వల్ల తన పాపే అని పోల్చుకుంటూ దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా ఆగిపోతాడు భైరవ. మండోదరి కూడా భైరవ దగ్గరకు వచ్చి తను ఆగిపోవడం చూసి ఏంటి భైరవ ఆగావు అంటూ పాప ఎక్కడా అని ముందుకు చూసి షాక్ అయి నిల్చునుంటుంది. గంగోత్రి అప్పటికే వాళ్ళని చూసి షాక్ అయి భయంగా మండోదరి వైపే చూస్తూ ఉంది. కిరీటి పాప పిలిచేసరికే తను చూయించిన వైపే చూసి నవ్వుతూ ఉన్న తన ముఖంలో నవ్వు మాయమై ఒక్కసారిగా కోపం బాధ తన్నుకొని వస్తుంది. అప్పుడే ప్రార్థన నాన్న రా అంటూ చేయి చాచి భైరవ వైపే చూయిస్తుంది. పాప మళ్ళీ భైరవ వైపు చూయించేసరికి కిరీటి షాక్ నుంచి తేరుకొని పాపని దించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాప కిరీటి దించేసరికి ఒక్కసారిగా గుక్కపెట్టి ఏడుస్తుంది. గంగోత్రి పాప ఏడుపుని చూసి దగ్గరికి వెళ్ళి ఎత్తుకోబోతుంటే మండోదరి పరుగున వచ్చి పాపని చేతుల్లోకి తీసుకుని నా పాపని తాకకు అని గంగోత్రిని వెనక్కి నెట్టేస్తుంది. గంగోత్రి కింద పడిపోయి తమాయించుకుని పాప ఏడుస్తూ ఉందని పట్టుకోబోయాను వదినా అని చిన్నగా చెప్తుంటుంది. హే ఎవరే వదినా, ఇంకోసారి అలా పిలిస్తే చంపుతాను, నీకు చిన్నప్పటి నుంచి చెప్తున్నాను అలా పిలవద్దని అర్థమవదా అంటుంది గట్టిగా. అది క్షమించు వది అని ఏదో అని లోపలే ఆపేసి క్షమించండి అంటుంది గంగోత్రి. మాట్లాడకు, శుభమా అని నా పుట్టినరోజు జరుగుతుంటే నువ్వు ఎదురుపడ్డావు, పైగా నా పాపని ముట్టుకోబోయావు. నీలాంటి నష్టజాతకురాలు ముట్టుకుంటే నా పాప కూడా నీలాని అవుతుంది. అయినా పిల్లల్ని ఎదా ఓదార్చాలో నీలాంటి గొడ్రాలకేం తెలుస్తుంది అంటూ నోరు పారేసుకుంటుంది మండోదరి.
కిరీటి గుడి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆ మాటకి వెనక్కి తిరిగి చూస్తాడు. భైరవ మండు అంటాడు. నీకు కొత్తగా చెప్పడానికి ఏముంది భైరవ? ఇది పుట్టగానే దాని తల్లిని పోగొట్టుకుంది. దీన్ని చేరదీసిన పాపానికి దీన్ని తీసుకుని తిరుపతి వెళ్ళొస్తున్న నా తల్లిదండ్రులు చచ్చిపోయారు. నా అన్నయ్య, మీ చెల్లి ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఒకరిని ఒకరు విడిచి ఉండని మీ ఇద్దరి ప్రాణ స్నేహితులను విడదీసింది. కోట్ల ఆస్తికి అధిపతి అయిన నా అన్నయ్యని మొత్తం ఆస్తి పోయి రోడ్డు వెంట కూలి పని చేసుకునేలా చేసింది అని ఏడుస్తూ కిరీటి వైపే చూస్తుంది మండోదరి. ఆ రోజు గుడిలో పూజ ఉండడం వల్ల చాలామంది జనం వస్తారు. అక్కడే వాళ్ళ గంగోత్రి వీధిలో ఉండే కొందరు ఉండడం వల్ల అసలే గొడవలు అంటే ఎప్పుడూ ముందుండే వాళ్ళు గంగోత్రి వైపు చూసి చెవులు కొరుక్కుంటూ ఉంటారు. గంగోత్రి వాళ్ళందరినీ చూసి తలదించుకుని వేగంగా నడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మండోదరి అన్నయ్య అంటూ కిరీటి దగ్గరికి వెళ్ళబోతే కిరీటి కోపంగా భైరవ వైపు చూసి అక్కడి నుంచి గుడి బయటికి వెళ్ళిపోతాడు. భైరవ మండోదరిని దగ్గరికి తీసుకుని, మండు, కంట్రోల్ అందరూ మన వైపే చూస్తున్నారు, పద ముందు అంటూ కిరీటి వెళ్ళిన వైపు బాధగా చూస్తూ మండోదరిని తీసుకుని వెళ్తాడు. అంతా దానివల్లే భైరవ ఇప్పుడు నా పాపను కూడా నాకు దూరం చేస్తుందేమని ప్రార్థనని గట్టిగా గుండెకి హత్తుకుంటుంది. తను ఏమీ చేయదు, నువ్వు లేనిపోని భయాలు పెట్టుకోకుండా ఉండు, ఇవాళ నీ పుట్టినరోజు, నువ్వు ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చదు అంటాడు భైరవ. క్షమించు, ఆ దరిద్రాన్ని చూసేసరికి నాకు ఆవేశం వచ్చింది. మీరు కూడా వచ్చి ఇక్కడ ఆ దరిద్రం ఉన్న ఊర్లోని వ్యాపారం పెట్టాలా అంటూ కోపంగా భైరవాన్ని చూస్తుంది. వాళ్ళు ఈ ఊర్లో ఉన్నారని నేను ఇంత దూరం వచ్చింది. కిరీటి చాలా మారిపోయాడు. నేను ఏ పరిస్థితిలో పెళ్లి చేసుకున్నానో చెప్పలేని పరిస్థితిలో ఉంటే నా మీద కోపం పెంచుకున్నాడు అనుకుంటాడు భైరవ. అన్నయ్యకి కనీసం నా పుట్టినరోజు అని కూడా గుర్తుకులేదు భైరవ. ఒకప్పుడు ఎంత హడావిడి చేసేవాడు. నా పుట్టినరోజు వచ్చిందంటే పండుగల ఊరు మొత్తం తెలిసేలా చేసేవాడు అని మండోదరి ఏడుస్తూ చెప్తుంది. భైరవ మండోదరిని గుండెకి హత్తుకుని గుడి బయటికి చూస్తాడు. గుడి బయట కిరీటి గుడి బయటికి వెళ్ళేసరికి గంగోత్రి 2 కాళ్ళు ముడుచుకుని ఒక బల్ల మీద కూర్చుని ఎదురుగా ఆడుతున్న పిల్లని చూస్తూ ఉంటుంది. కిరీటి వచ్చేటప్పుడు కారులో రావడం వల్ల ఇప్పుడు ఆటో కోసం చూస్తూ ఉంటాడు. కూరగాయల కోసే ఆమె వచ్చి, గంగోత్రి, మేస్త్రి నిన్ను ఇంటికి వెళ్ళమని చెప్పాడు, నువ్వు ఇంటికి వెళ్ళు అంటుంది. అదేంటి పెద్దమ్మ, తెలిసిన వాళ్ళు కనిపిస్తే మాట్లాడుతున్నాను అంతే, నేను ఇప్పుడే వస్తున్నాను అని పైకి లేస్తుంది గంగోత్రి. వద్దమ్మా, ఇప్పుడు నీతో గొడవ పడింది కదా, ఆ అమ్మాయి పుట్టినరోజు అంట ఇవాళ, వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళలా ఉన్నారు, నువ్వు మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళు నిన్ను చూస్తే మొత్తం కాంట్రాక్ట్ పోతుందని చెప్పమన్నాడు మేస్త్రి అంటుంది. గంగోత్రి ఏమీ అడగలేక, సరే పెద్దమ్మ, నేను వెళ్తున్నాను, కానీ ఆ అమ్మాయికి గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం, మేస్త్రి వంటలు బాగా చేస్తాడు కదా, కొంచెం ఎక్కువ చేయించి వాళ్ళ ఇంటికి పంపించమను, దానికి కావాల్సిన డబ్బులు నేను పంపిస్తాను అంటుంది నవ్వుతూ. అదేంటమ్మా, ఆ అమ్మాయి అన్ని మాటలు అంటే పచ్చడి పంపించమంటున్నావు? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ మాటలు అలవాటే పెద్దమ్మ, ఇప్పుడు కొత్తగా ఏమీ వినట్లేదు, ఇద్దరం లేకుంటే మేస్త్రి తిడతారేమో, నువ్వు వెళ్ళు అంటూ ఆమెను పంపిస్తుంది గంగోత్రి. ఆమె సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. గంగోత్రి అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని ఒకసారి చూసి తన ప్రమేయం లేకుండానే కడుపు మీదకి వెళ్ళిన చేతిని చూసుకుని అక్కడి నుంచి నడుస్తూ వెళ్ళిపోతుంది. కిరీటి ఆటో కోసం రోడ్డు చూస్తున్న గంగోత్రి మాటలు వింటూ తను అక్కడి నుంచి వెళ్ళేసరికి వెనక నుంచి తనని ఒక్కసారి చూసి ఆటో ఆగేసరికి అది ఎక్కి వెళ్ళిపోతాడు. భైరవ గుళ్ళో నుంచి రోడ్డు కనిపిస్తూ ఉంటే వాళ్ళ మాటలు వినిపించకపోయినా కిరీటి గంగోత్రుల వైపు చూస్తూ ఉంటాడు. వాళ్ళు వెళ్లే వరకు ప్రార్థన అమ్మా అంటూ వెక్కిలు పెడుతూ ఉంటుంది. భైరవ ప్రార్థనని చేతిలోకి తీసుకుని, కన్నమ్మ ఎందుకురా ఏడుస్తున్నావు అంటాడు. ప్రార్థన కిరీటి వెళ్ళిన వైపే చేయి పెట్టి చూయిస్తుంది. భైరవకు అర్థమైంది. మామ కోసం చూస్తున్నావా అంటాడు. మామనా మామనా అంటూ మళ్ళీ చూస్తుంది ప్రార్థన. మా అన్నయ్య మొదటిసారి నా పాపని ఎత్తుకున్నాడండి, నాకు ఈ పుట్టినరోజు జీవితం మొత్తం గుర్తుంటుంది అంటుంది మండోదరి సంతోషంగా. భైరవ కూడా సంతోషంగా, అవును రా బావా బావా అంటూ ఎప్పుడూ వెంట తిరిగేవాడు, మౌనమునిలా ఎలా ఉన్నాడో చూడు, వాడి నిశ్శబ్దం, ఎప్పుడూ తిడుతూ ఉండేవాడిని, కానీ ఇప్పుడు ముఖం కూడా చూడడం ఇష్టం లేనట్టు వెళ్ళాడు. అంతా ఆ దరిద్రపు దానివల్లే అండి, వాళ్ళ అమ్మా నాన్న చనిపోయినప్పుడు పోయినా బాగుండేది, పోనీ మా అమ్మా నాన్నతో వెళ్ళిపోయినా కనీసం అన్నయ్య అయినా కూడా సంతోషంగా ఉండేవాడు, కానీ అన్నయ్య జీవితం నాశనం చేయడానికి ఇది బ్రతికొచ్చినట్టుంది అని ఏడుస్తూ చెప్తుంది. తన సంచి మర్చిపోయి తీసుకెళ్ళడానికి వచ్చిన గంగోత్రి వీళ్ళ మాటలు విని వస్తున్న కన్నీరని బలవంతంగా ఆపుకొని అక్కడి నుంచి వెళ్తుంది. భైరవ చివరి నిమిషంలో తన వైపు చూసి తిను మళ్ళీ వచ్చిందేంటి అనుకుంటాడు. ప్రార్థన చిన్నగా వెక్కిళ్ళు పెట్టడం చూసి, కన్నమ్మ ఎందుకురా ఏడుస్తున్నావు,
మామ ఎక్కడున్నాడో తెలిసింది కదా, ఇక వాడిని మన దగ్గర తెచ్చుకుందాం అంటాడు పాపని ఎగరేస్తూ. భైరవ అలా ఎగరేసేసరికి పాప కిలకిలా నవ్వుతూ ఉంటుంది. పాప నవ్వేసరికి తనని చూస్తూ మండోదరి కూడా నవ్వేస్తుంది. ఈ ఊరికి ఎందుకు తీసుకుని వచ్చావు నాని, నన్ను అడిగావు కదా, ఇప్పుడు అర్థమైందా ఎందుకో? 3 సంవత్సరాల నుండి వెతికితే ఇప్పుడు తెలిసింది ఇక్కడున్నాడని. కానీ ఇంత తొందరగా ఎదురు పడతారని అస్సలు అనుకోలేదు అంటాడు మండోదరితో. అంటే మీరిక్కడికి వచ్చింది అన్నయ్య కోసమా అంటుంది. అవును అంటాడు భైరవ నవ్వుతూ. థ్యాంక్ యూ భైరవ, నేను ఇప్పుడే వెళ్ళి దేవుడి దర్శనం చేసుకుని వస్తాను. ఈరోజు ఇంత సంతోషాన్ని ఇచ్చాడు నాకు అంటూ పరుగున గుళ్ళోకెళ్తుంది మండోదరి. చూసావా కన్నమ్మ, మీ అమ్మకి ఏం వచ్చినా పట్టలేం. ఇందాక కోపగించుకుంది, ఇంతసేపు ఏడ్చింది, ఇప్పుడు నవ్వుతుంది. ఇప్పటికి 3 సంవత్సరాలు అయిపోయాయి, ఇంకా 72 సంవత్సరాలు ఎలా వేగాలో ఏంటో అంటాడు భైరవ నవ్వుతూ. ప్రార్థనకి ఏదో అర్థమైందానిలా కిలకిలమని నవ్వుతూ భైరవ బుగ్గలు తన చేతులతో వాయిస్తూ ఉంటుంది. అబ్బా కన్నమ్మ, నాన్నకి దెబ్బ తగులుతుంది, వెళ్దాం పదా, అక్కడ వంటలు అయ్యాయో లేదో చూసొద్దాం, మళ్ళీ అమ్మొస్తే మన మీద అరుస్తుంది అంటూ పాపని ఎత్తుకుని వంటశాల వైపు వెళ్తాడు భైరవ. ఆ తర్వాత చేసిన వంటలన్నీ గుడికి వచ్చిన భక్తులకి విందు భోజనం పెట్టి వాళ్ళు కూడా తిని సాయంత్రానికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కిరీటి గ్యారేజ్లో. వచ్చావా, నీకోసమే చూస్తున్నాను అంటాడు వాసు. ఎందుకు వాసు అంటూ వచ్చి కూర్చుంటాడు కిరీటి. ఈ కార్ రిపేర్ చేయి కిరీటి, ఇందాక నుంచి చూస్తున్నాను, అసలు ఏం సమస్య ఉందో అర్థం అవ్వట్లేదు. అంత అర్థం కానిది ఏముంది వాసు అంటూ బ్యానెట్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు కిరీటి. వాసు కూడా పక్కన వేరే బైక్ ఉంటే దాన్ని చూస్తూ ఉంటాడు. ఓనర్ ఇద్దరి వైపు చూసి, నేను ఇంటికి వెళ్తున్నాను, సాయంత్రం వస్తాను, షెడ్ జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. వాళ్ళు సరే అన్న అంటారు ఒకేసారి. వాసుకి ఫోన్ వస్తే ఎత్తి, నాన్న చెప్పు. సరే సరే అని పెట్టేస్తాడు. కిరీటి రిపేర్ చేస్తూనే, ఏంటంట నాన్నగారు ఎందుకు ఫోన్ చేశారు అన్నాడు. మా అత్త కూతురు ఒక అమ్మాయి ఉందని చెప్పాను కదరా. చెల్లి పేరు కీర్తన కదా అంటాడు కిరీటి. దాన్ని పెళ్లి చేసుకోమని ఒకటే పోరు పెడుతున్నాడు నాన్న అంటాడు వాసు. ప్రేమించే అమ్మాయిని ఎందుకు దూరం చేసుకోవడం, వెళ్ళి పెళ్లి చేసుకుంటే ఇక్కడ ప్రశాంతంగా ఉండొచ్చు కదా అంటాడు కిరీటి. అది కాదు కిరీటి, వాళ్ళు బాగా ఆస్తిపరులు, నేనేమో మెకానిక్. ఆ అమ్మాయికి మంచి జీవితం ఉంది, నన్ను చేసుకుంటే వచ్చి ఇక్కడ కష్టాలు పడాలి. వాళ్ళకి కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు. అదేమో మా నాన్నని ఏదో ఒక మాయ చేసి ఫోన్ చేయిస్తుంది అంటాడు వాసు. నిన్ను ప్రేమించే అమ్మాయి నీకు దొరకడం చాలా అదృష్టం వాసు. కోరి వచ్చిన అమ్మాయిని కాదు అనుకోకు, లేదంటే ఇష్టం లేని అమ్మాయిని చేసుకుని బాధపడాల్సి వస్తుంది అంటాడు కిరీటి. అలా అంటావేంట్రా, గంగోత్రి చాలా మంచి అమ్మాయి, తనలాంటి అమ్మాయి భారీగా రావడం నీ అదృష్టం అంటాడు వాసు. కిరీటి పని చేయడం ఆపి, పొరపాటున కూడా అదృష్టం అనుకురా వాసు, అదో పెద్ద దురదృష్టం. అది ఏ ముహూర్తాన పుట్టిందో కానీ అది పట్టుకున్న ప్రతిదీ నాశనం అవుతుంది. వదిలించుకోవడానికి నాకు పెద్ద సమయం పట్టదు, కానీ దాన్ని వదిలిపెట్టద్దు అని మా నాన్న చివరి కోరికగా మాట తీసుకున్నాడు అంటాడు. వాసు ఒక్కసారిగా పైకి లేచి, కిరీటి అంటాడు. ఏంట్రా నమ్మవా, నా రాఘవి, ఉన్నన్ని రోజులు నేను పట్టిందల్లా బంగారంలా ఉండేది, కానీ ఇది మామూలు దరిద్రం కాదురా. దాని జాతకం గురించి తెలిసిన దేవుడు దాన్ని గొడ్రాలను చేశాడు, దరిద్రం అంటుకొని అంటూ ఉండగా వాసు కిరీటి చేతిని పట్టుకుని గట్టిగా లాగి, గంగోత్రి ఎప్పుడొచ్చావు అంటాడు. కిరీటి ఒక్కసారిగా తల తిప్పి వాసు చూస్తున్న వైపే చూస్తాడు. గంగోత్రి అక్కడే బిగుసుకుపోయి నిలబడి ఉంటుంది. వాసు దగ్గరికి వెళ్ళి, ఏంట్రా ఇటొచ్చావు అంటాడు. గంగోత్రికి మాట్లాడదామంటే మాటలు రావు. వాసు వైపుకు చూసి చేతిలో క్యారేజ్ పైకి లేపి వాసుకి చూయిస్తుంది. వాసుకి గంగోత్రి మొత్తం విన్నదని అర్థమై క్యారేజ్ తీసుకుని, నువ్వు తిన్నావారా అంటాడు బాధగా. తిన్నాను అన్నట్టు తలూపి వెళ్ళడానికి వెనక్కి తిరుగుతుంది గంగోత్రి. ఒక్క నిమిషం అని లోపలికెళ్తాడు వాసు. గంగోత్రి ఆగి వెనక్కి తిరిగితే కిరీటి గంగోత్రి తన వైపు తిరిగేసరికి విసురుగా వెనక్కి తిరుగుతాడు. వాసు వచ్చి, గంగోత్రి, నాన్న వాళ్ళకి ఈ డబ్బులు పంపించాలి, కొంచెం బ్యాంక్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఖాతాలో వేస్తావా అంటాడు. గంగోత్రి తల ఊపి డబ్బు తీసుకోబోతుంటే, రేయ్ వాసు, శుభమా అని కొత్త ఇల్లు కట్టడానికి పంపిస్తున్న డబ్బులు వాళ్ళకిచ్చి పంపిస్తా అంటావేంటి? మీ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా అంటాడు కిరీటి వెనక్కి తిరగకుండానే. గంగోత్రి వెంటనే చేతులు వెనక్కి తీసుకుని, నాకు పని ఉందన్నయ్య, నేను వెళ్తాను, మీరు అంటూ ఇంకేం చెప్పలేక అక్కడి నుంచి వేగంగా వెళ్తూ రాడ్ కాలికి తగిలి అమ్మా అంటూ కింద పడిపోతుంది. వాసు గంగోత్రి అంటూ కంగారుగా దగ్గరికి వెళ్తాడు. కిరీటి గంగోత్రి వాసు మాటలు విన్నా పట్టించుకోకుండా కార్ రిపేర్ చేస్తూ ఉంటాడు.
గంగోత్రి కాలి బొటన వేలు పగిలి రక్తం వస్తూ ఉంటే చెయ్యితో దాన్ని అదిమి పట్టుకుని వాసు వైపే చూస్తూ ఉంది. రేయ్, చాలా రక్తం వస్తుంది, ఆసుపత్రికి వెళ్దాం పదా అంటాడు కంగారుగా. పర్లేదన్నయ్య, నాకు ఈ దెబ్బ నొప్పి లేదు, ఇంటికెళ్ళి పసుపు రాస్తే సరిపోతుంది, నేను వెళ్తాను అని పైకి లేస్తుంది గంగోత్రి. వాసు, నేను దించుతాను, ఆగురా, చొక్కా వేసుకొని వస్తాను అని లోపలికి వెళ్ళబోతాడు. నేను ఎప్పుడు బండ్లు ఎక్కలేదు కదన్నయ్య, కొత్తగా అడుగుతున్నావేంటి? అది ఎవరి బండో ఏమో, నా దురదృష్టం దానికి అంటుకుంటుంది. నాకు నడవడం అలవాటే అన్నయ్య, నేను వెళ్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది గంగోత్రి. గంగోత్రి గొంతులో బాధ స్పష్టంగా వినిపిస్తూ ఉంటే వాసు కిరీటి వైపు అసహనంగా చూస్తూ తిందూరా కిరీటి అంటాడు. వాసు కాస్త గట్టిగా, అదొస్తుందని నేనేమైనా కలగన్నానా? నువ్వెందుకు అరుస్తున్నావు? అయినా నేను అన్న దాంట్లో అబద్ధమేముందిరా? నువ్వు ఎక్కువ జాలి పడకు, అది ఏమీ బాధపడదు అని వెళ్ళి చేతులు కట్టుకొని వచ్చి కూర్చుంటాడు కిరీటి. వాసు బాక్స్ తీస్తూ క్యారేజ్ గిన్నెలు చూస్తాడు. కిరీటికి ఇష్టమని 2 రకాల కూరలు చేసి తీసుకొచ్చింది. ఎందుకు గంగోత్రి వాడి కోసం ఇంత చేస్తూ నువ్వు బాధపడడం అనుకుంటాడు వాసు. కిరీటి వచ్చి బాక్స్ తీసుకొని అందులో కూరలు చూసి వాటిని తీసుకొని తింటూ ఉంటాడు. వాసు తింటూనే, పొద్దున ఏంటిరా అంతసేపు వెళ్ళావు? కిరీటి గుళ్ళో జరిగింది మొత్తం చెప్తాడు. మొత్తం విన్న వాసు మనసులోని గంగోత్రి గురించి బాధపడుతూ తింటున్న అన్నం సహించక మూత పెట్టేసి వెళ్ళి చేయి కడుక్కుంటాడు. కిరీటి వాసు వైపు చూసి, రేయ్, సగంలో లేచావేంట్రా అంటాడు. ఏం లేదు, నువ్వు తిను అంటూ పని చేసుకుంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.